హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు అద్రిపోయే అండ్ చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ అండ్ చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ అయితే మేము ముందుకు తెచ్చాను. ముందైతే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గైస్ లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టి హీట్ అయిన తర్వాత నేనైతే 1 కప్ అయితే తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే నువ్వుల్ని తీసుకుంటాం అదే కప్పుతోటి బెల్లం కూడా తీసుకోవాలి, కాబట్టి కొలతతో తీస్తే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మంచిగా ఓపికతోని అక్కడే ఉండి మంచిగా ఫ్రై చేయాలి. ఇట్లా చిటపటలు ఆడుతుండాలన్నమాట. అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అటు ఇటు తిరుగుతూ పిల్లలు ఒక 2-3 ఈజీగా తినేస్తారు. మనం ముందుగా అలా తురుముకున్న బెల్లాన్ని అండ్ నువ్వులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. మనం కొలతలతో తీసుకుంటే లడ్డూలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మంచిగా అక్కడే ఉండి కలుపుతూ ఉంటే మనకు బెల్లం పాకం అనేది లూజ్ అయిపోతుంది. కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ బెల్లం పాకాన్ని వాటర్లో వేస్తే ఇట్లా ఉండల్లాగా కడితే పాకం అనేది మనకు రెడీ అయిపోయినట్టు. ఆ పాకంలో నువ్వులు వేసి కలుపుకుంటే పాకం అనేది నువ్వులకు అంటేలాగా మొత్తం కలిపేసుకుని ముందైతే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని అదే అనమాట ఈ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం మనం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది చుట్టుకోవాలండి, బాగా వస్తాయి అప్పుడే. ఒక పక్కన ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకుని దాంట్లో మనం వేడి ఉంటాయి కదా, చేయి అనేది దాంట్లో డిప్ చేస్తూ మనమైతే ఉండలైతే కట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా మనకి ఏ సైజు కావాలి ఆ సైజ్ అయితే ఉండలు కట్టుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. అండ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో జీడిపప్పు మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉండలు కట్టేటప్పుడు కాదు, పాకం వేసేటప్పుడు మనం అవి కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే చాలా లడ్డూలు అయితే చేసేసుకున్నాను. నాకు ఫేవరెట్ లడ్డు అంటే ఫస్ట్ అయితే నువ్వుల లడ్డు, ఆ తర్వాత రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టము. ఇక్కడైతే చాలా లడ్డూలు అయితే కట్టుకున్నాను. అండ్ ఇంకొక లడ్డు అయితే ప్రిపరేషన్ చేసేసుకుందామా. అయితే వీడియోలోకి వచ్చేసేయండి, అలాగే కంటిన్యూ చూడండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. ఇంకో లడ్డు చాలా ఈజీగా చేసుకునే లడ్డు చేసేసుకుందాం. ముందుగా అయితే అదే బ్యాడీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్ అయితే బెల్లాన్ని తీసుకున్నాను. 2 కప్ అయితే మురుమురాలు యాడ్ చేస్తాను. అండ్ పాకం అయ్యేటప్పటికి మనం ఇవి మురుమురాలు మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ పాకం రెడీ అయిన తర్వాత ఈ మురుమురాలు దాంట్లో యాడ్ చేసి మొత్తం పాకం పట్టేలాగా కలుపుకొని మన చేతికి నెయ్యి రాసుకొని ఉండలా కట్టుకుంటే సరిపోతుంది. అండ్ చాలా టేస్ట్, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. చిన్నప్పుడు తెగ తినేవాళ్ళము. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎంతమందికి ఏ రెండిట్లో ఏ లడ్డు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మా ఛానల్ని అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఫుడ్ రెసిపీతో మంచి ఫుడ్ రెసిపీతో మీ ముందు ఉంటానండి. బాయ్. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.